హలో అండి. షుగర్, బీపీ ఉన్నవాళ్ళే కాదు, పిల్లలకి కూడా ఇంట్లోనే ఇలా రాగి దోస చేసి చూడండి. ఇష్టంగా తింటారు. ముందుగా అరకప్పు మినపప్పుకి ఒక కప్పు రాగులు 8 అవర్స్ నానబెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునే ముందు కొద్దిగా అటుకులు నానబెట్టి వేస్తే దోసలు సాఫ్ట్‌గా వస్తాయి. గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బ్యాటర్ గ్రైండ్ చేసుకున్నాక ఫెర్మెంట్ చేసుకుందాం. ఈ రాగి పిండి బాగా ఫెర్మెంట్ అవుతుంది. అందుకే సేఫ్టీగా కిందకి పొంగకుండా ప్లేట్ పెట్టుకున్నాను. చూసారా ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో? ఇప్పుడు తవా హీట్ అయ్యాక బ్యాటర్‌ని స్ప్రెడ్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి 2 సైడ్స్ కాల్చుకుంటే మన దోస రెడీ అండి. పిల్లలు స్పైసీగా చట్నీతో తినకపోతే పెరుగుతో కూడా సర్వ్ చేయొచ్చు. మీ ఇంట్లో కూడా రాగి దోస ట్రై చేస్తే కామెంట్ చేయండి.